ఓం శాంతి. 21/7/22. మధురమైన పిల్లలు, సదా సంతోషంలో ఉన్నట్లయితే స్వర్గ రాజ్యాధికార పునర్షాను ఎప్పుడూ మర్చిపోరు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బాబా ఏ అద్భుతమైన అంటు కడతారు? జవాబు: పతిత మనుష్యులను పావన దేవతలుగా తయారు చేయటం. ఏ ధర్మమైతే ప్రాయలోపమైపోయిందో దానిని పునఃస్థాపన చేయటం అనే అద్భుతమైన అంటును ఒక తండ్రియే కడతారు. ఇంకొక ప్రశ్న: తండ్రి చరిత్ర ఏమిటి? జవాబు: చతురతతో పిల్లలను గవ్వతుల్యంగా ఉన్నవారిని వజ్రతుల్యంగా తయారు చేయటమే తండ్రి చరిత్ర. కృష్ణునికైతే చరిత్ర ఏమీ లేదు, అతడు చిన్న పిల్లవాడని చెప్తున్నారు బాబా. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఈ పాట ఇక్కడ తయారు చేయబడింది కాదని తెలుసు. పాటను వినేటప్పుడు తప్పకుండా బాబా తమ చేతిని పట్టుకొని తీసుకువెళ్తున్నారని భావిస్తారు. చిన్నపిల్లల్ని చేతులు పట్టుకోకుండా వదిలేస్తే పడిపోతారేమోనని భావిస్తారు. అలాగే ఇప్పుడు మీరు ఘోర అంధకారంలో ఉన్నారని మీకు తెలుసు అంటున్నారు బాబా. అన్నీ ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. స్వర్గమును సత్యఖండమును స్థాపన చేసేవారు ఒక్క బాబాయే అని బుద్ధి కూడా చెప్తుంది. ఉన్నతోన్నతుడు ఆ సత్యమైన తండ్రియే. ఇతరులను నిశ్చయ బుద్ధులుగా తయారు చేసేందుకు వారి మహిమను చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. తండ్రి స్వర్గస్థాపనను చేస్తారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా స్వర్గస్థాపనను చేసేవారు. తప్పకుండా స్వర్గస్థాపన చేస్తారు. స్వర్గానికి అధిపతి శ్రీకృష్ణుడు. వారు స్వర్గాన్ని రచిస్తే ఇతడు ఆ స్వర్గ యువరాజుగా అవుతాడని చెప్తున్నారు బాబా. రచయిత ఒక్క తండ్రియే. రచయిత అయితే ఒక తండ్రియే. స్వర్గ యువరాజులుగా అవ్వాలి. అలా కేవలం ఒక్కరే ఉండరు కదా, 8 తరాలు లెక్కించబడతాయని చెప్తున్నారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్న నిశ్చయం కూడా ఉంది. బాబా స్వర్గ రచయిత. మనం ఆ బాబా నుండి కల్పకల్పము ఆ వారసత్వాన్ని తీసుకుంటాం. 84 జన్మలు పూర్తి చేస్తాం. అర్థకల్పం సుఖం ఉంటుంది, అర్థకల్పం దుఃఖం ఉంటుంది. అర్థకల్పం రామరాజ్యం, అర్థకల్పం రావణరాజ్యం. ఇప్పుడు మళ్ళీ మనం శ్రీమతంపై నడుస్తూ స్వర్గానికి అధిపతులుగా అవుతున్నాము. ఇది మర్చిపోవలసిన విషయం కాదంటున్నారు బాబా. లోపల ఎంతో సంతోషం ఉండాలని చెప్తున్నారు. ఆత్మకు లోపల సంతోషం కలుగుతుంది. ఆత్మలోని దుఃఖము లేక సంతోషము ముఖంపై కనిపిస్తుంది. బాబా చెప్తున్నారు, దేవతల ముఖం ఎంతో హర్షితంగా ఉంటుందంటున్నారు. వారు స్వర్గాధిపతులుగా ఉండేవారని మీకు తెలుసు. అర్థం చేయించేందుకు బాబా బోర్డులు మొదలైనవి తయారు చేయిస్తున్నారు. స్వర్గస్థాపకుడైన తండ్రి మహిమ వేరు మరియు
స్వర్గ యువరాజు మహిమ వేరు. వారు రచయిత, తాను రచన. పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు బాబా యుక్తిగా రాస్తూ ఉంటారు. తద్వారా శ్రీమతంపై నడుస్తూ స్వర్గానికి అధిపతులుగా అవుతున్నాము. ఇది మర్చిపోవలసిన విషయం కాదంటున్నారు బాబా. స్వర్గ స్థాపకుడైన తండ్రి మహిమ వేరు మరియు స్వర్గ యువరాజు మహిమ వేరు. వారు రచయిత, తాను రచన. పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు బాబా యుక్తిగా రాస్తూ ఉంటారు. తద్వారా మనుషులకు బాగా అర్థమవుతుందంటున్నారు. ఎవరినైతే పరంపిత పరమాత్మని అంటారో తానే పతిత పావనుడు, తాను అనంతమైన రచయిత అని చెప్తున్నారు. వారు తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు. సత్య త్రేతా యుగాలు మనుషులు స్వర్గమని అంటారు. స్వర్గ నరకాలు సగం సగం ఉంటాయని చెప్తున్నారు బాబా. సృష్టి కూడా తప్పకుండా సగం కొత్తగా సగం పాతగా ఉంటుంది. ఆ జడమైన వృక్షం యొక్క ఆయుష్ నిశ్చితగా ఉండదు. ఈ వృక్షపు ఆయువు ఖచ్చితంగా ఉంటుందంటున్నారు బాబా. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షపు ఆయువు పూర్తిగా ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఇంకెవరిది ఉండదు. ఒక్క క్షణకాలపు తేడా కూడా ఏర్పడజాలదు. ఇది వెరైటీ వృక్షం అంటున్నారు బాబా. ఇది ఖచ్చితంగా రచింపబడి ఉన్న డ్రామా అంటున్నారు. ఈ ఆట 4 భాగాలుగా విభజింపబడి ఉంది. జగన్నాథ్పురిలో కుండలో అన్నాన్ని నివేదన చేస్తారు. అది 4 భాగాలుగా అయిపోతుందంటున్నారు బాబా. ఈ సృష్టి కూడా 4 భాగాలుగా పంచబడి ఉంది. ఇందులో ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవచాలదంటున్నారు బాబా. బాబా 5000 సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించారని మీకు తెలుసు. ఖచ్చితంగా అలాగే అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వర్గ స్థాపనను చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్ మనల్ని స్వర్గరాజ్య ప్రాప్తిని పొందేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారని మీకు నిశ్చయం ఉందంటున్నారు. బాబా అర్హులుగా తయారు చేస్తారు. రావణుడు అనర్హులుగా చేసేస్తాడు. ఆ కారణంగా భారతదేశం గవ్వతుల్యంగా అయిపోతుంది. బాబా మనల్ని ఎంత అర్హులుగా చేస్తారంటే దాంతో భారతదేశం వజ్రతుల్యంగా అయిపోతుంది. పదవులు నంబర్ వారీగా అయితే ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మ బంధనాల లెక్కాచారాలు ఉంటాయంటున్నారు బాబా. బాబా మేము వారసులుగా అవుతామా, ప్రజలుగా అవుతామా అని కొందరు అడుగుతారు. మీరు మీ కర్మ బంధనాలను చూసుకోండి అని బాబా అంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతులను బాబాయే అర్థం చేయిస్తారు. మీ కొరకు వ్యక్తిగతంగా వేరుగా సలహా అడగండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. మీ లెక్కాచారాలు ఎలా ఉన్నాయో, మీరు ఏ పదవిని పొందగలరో బాబా తెలియచేయగలరు. మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుందంటున్నారు. ఒక్క బాబాయే రాజ్య స్థాపనను చేస్తారు. మిగిలిన వారంతా తమ తమ ధర్మ స్థాపనలను చేస్తారంటున్నారు బాబా. సత్యుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా, అది వారి ప్రాలబ్ధం. అది కూడా నంబర్ వారీగా ఉంది. వారు ప్రాలబ్ధాన్ని ఎలా పొందారో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. కల్పపు సంగమ యుగంలో నేను వస్తాను అని బాబా అంటారు. ఇటువంటి కల్పపు సంగమములు
ఎన్నో గతించిపోయాయి. అలా గతిస్తూనే ఉంటాయి, వాటికి అంతం లేదు. పతిత పావనుడైన తండ్రి సంగమ యుగంలోనే పతిత రాజ్యాన్ని వినాశనం చేయించి పావన రాజ్య స్థాపనను చేయవలసినప్పుడే వస్తారు అని బుద్ధి కూడా చెప్తుంది. అది ఈ సంగమ యుగపు మహిమయే. సత్య త్రేతా యుగాల సంగమంలో ఏమీ ఉండదంటున్నారు బాబా. అక్కడ కేవలం రాజ్యం బదిలీ అవుతుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం మారి సీతారాముల రాజ్యం ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ఎన్ని హంగామాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పతిత ప్రపంచమంతా అంతమవునున్నది అని చెప్తున్నారు. అందరూ వెళ్ళాలి అని బాబా అంటారు. నేను అందరికీ మార్గదర్శకుడిగా అవుతాను. నేను దుఃఖం నుండి విముక్తులను చేసి సదాకాలమునకు సుఖ శాంతి ధామంలోకి తీసుకువెళ్తాను అని బాబా అంటారు. మనం సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు అంటున్నారు బాబా. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు. మనసుకు శాంతి ఎలా లభించగలదు అని ఈ సమయంలో మనుషులు అంటారు. సుఖం లభించాలి అని ఎప్పుడు అనరు, శాంతిని గురించి అంటారు. అందరూ శాంతిధామంలోకి వెళ్ళేవారే మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి రానున్నారు. ధర్మాల వృద్ధి అయితే జరగవలసిందే అని చెప్తున్నారు బాబా. అర్థకల్పం సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని ఉంటుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారెవ్వరూ లేరు. ఆ ధర్మం ప్రాయలోపమైపోతుంది, మళ్ళీ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు అంటు కట్టబడుతోంది అంటున్నారు బాబా. తండ్రియే ఈ అంటును కడతారు. వారైతే వృక్షాలు మొదలైన వాటికి అంట్లు కడతారు. ఈ అంటు ఎంత అద్భుతమైంది. వీరు కూడా స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారుగా పిలుచుకోరంటున్నారు బాబా. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు నేను వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు నేను అన్ని శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవరిది సరైనదో మీరే నిర్ణయించండి అని చెప్తున్నారు. రావణుడు తప్పుడు సలహాలు ఇచ్చేవాడు, కావుననే అధర్మము అని అంటారు. తండ్రి రైటియస్ అంటే తండ్రి సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన బాబా సత్యమునే తెలియచేస్తారు. సత్యఖండం కొరకు సత్యమైన జ్ఞానమును తెలియచేస్తారు. మిగిలిన ఈ వేదశాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందినవని చెప్తున్నారు బాబా. ఎంతమంది మనుషులు చదువుతారు? లక్షలాది గీతా పాఠశాలలు, వేద పాఠశాలలు ఉంటాయి. జన్మ జన్మాంతరాలుగా చదువుతూనే ఉంటారు. మరి చివరికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా. పాఠశాల కొరకు లక్ష్యం కావాలి. శరీర నిర్వహణార్థం చదువుతారు. అందులో లక్ష్యము ఉద్దేశ్యము ఉంటుందని చెప్తున్నారు బాబా. ఏదైతే చదువుతారో, శాస్త్రాలను ఏవైతే వినిపిస్తారో వాటి వల్ల శరీర నిర్వహణ కొనసాగుతూ ఉంటుంది. అంతేకాని ముక్తి జీవన్ముక్తులను పొందటం లేక భగవంతుణ్ణి పొందటం జరగదు. మనుష్యులు భగవంతుణ్ణి పొందేందుకే భక్తి చేస్తారు. భక్తి మార్గంలో
సాక్షాత్కారాలు జరిగినప్పుడు తాము భగవంతుణ్ణి పొందేశాము అని భావిస్తారు, అందులోనే సంతోషపడిపోతారు. కానీ వారికి అసలు భగవంతుని గురించి తెలియనే తెలియదు. హనుమంతుడు, వినాయకుడు మొదలైన వారందరిలోనూ భగవంతుడున్నాడు అని భావిస్తారు. సర్వవ్యాపి విషయం బుద్ధిలో కూర్చుంది కదా. బాబా చెప్తున్నారు, ఎవరు ఏ భావనతో ఎవరి భక్తిని చేస్తారో దాని అనుసారంగా ఆ భావమును పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కరింపచేస్తానని చెప్తున్నారు. కానీ వారు తమకు భగవంతుడే లభించేశాడని సంతోషపడిపోతారు. సాక్షాత్కారం అయితే ఏమనుకుంటారు, భగవంతుడే లభించేశాడు అని సంతోషపడిపోతారు అని బాబా వివరించారు. భక్తిమాల వేరు, జ్ఞానమాల వేరు. దీనిని రుద్రమాల అని అంటారు. అది భక్తిమాల. ఎవరైతే ఎక్కువ జ్ఞానమును పొందారో వారి మాల ఉంటుందని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీలో కావున మళ్ళీ భక్తిలోకి వెళ్తారు, భక్తి సంస్కారాలే తీసుకువెళ్తారు, కావుననే మళ్ళీ భక్తిలోకి వెళ్తారు. ఆ సంస్కారాలు ఒక్క జన్మ తోడుగా ఉంటాయి, మరు జన్మలో కూడా అలాగే ఉంటారని కాదు. బాబా చెప్తున్నారు, మీలోని ఈ సంస్కారాలు అవినాశిగా అయిపోతాయి, రాజు రాణులుగా అవుతారు. మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు, బుద్ధి అక్కడ వేలాడుతూ ఉంది. మనం ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ బుద్ధియోగం అక్కడ ఉంది, పైన ఉంది కదా. ఇప్పుడు మనం వెళ్తున్నామని ఆత్మకు జ్ఞానం ఉంది. బాబానే స్మృతి చేస్తారు, మన ఆత్మ దాటి వెళ్తుంది, మన ఆత్మ ఆవలి తీరానికి వెళ్తుంది. ఈ శరీరమును ఈ తీరంపై వదిలివేస్తాం. ఈ తీరంలో పాత శరీరం ఉంది, ఆ తీరంపై సుందరమైన శరీరం ఉంది. ఇది హుస్సేన్ రథం, మహారాజు గారి గుర్రం. ఇది బ్రహ్మబాబా రథం. ఏ హుస్సేన్ అయితే అకాలమూర్తి అని అంటారో వారి ఆసనం ఇది. ఆత్మ మృత్యువు లేనిది. ఆత్మ బంగారం, వెండి వర్ణాల్లోకి రావాలి. స్థాయిలు ఉన్నాయి కదా. తండ్రి ఉన్నతోన్నతమైన వారు, వారు ఇలా ఈ స్థాయిల్లోకి రారు, ఆత్మ ఈ స్థాయిల్లోకి వస్తుంది. స్వర్ణయుగం వారు మళ్ళీ వెండి యుగంలోకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇనుప యుగం నుండి బాబా స్వర్ణ యుగంలోకి తీసుకువెళ్తారు. తన పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. వారిని స్వర్గస్థాపకుడైన తండ్రి అని అంటారు. వారిది అలౌకిక దివ్య జన్మ. వారు ఎలా ప్రవేశిస్తారో వారు స్వయం తెలియచేస్తారు. బాబా చెప్తున్నారు, దీన్ని జన్మ అని అనరు. ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో అప్పుడు వెళ్ళి రచనను రచించాలి అని భగవంతుడికి సంకల్పం కలుగుతుంది. డ్రామాలో వారికి పాత్ర ఉంది కదా. పరంపిత పరమాత్మ కూడా డ్రామాకు ఆధీనమై ఉన్నారు. బాబా చెప్తున్నారు, భక్తికి ఫలాన్ని ఇవ్వటమే నా పాత్ర. పరంపిత పరమాత్మను సుఖదాత అని అంటారు. మంచి కర్తవ్యాలను చేస్తే అల్పకాలికంగా దాని ప్రతిఫలం లభిస్తుంది అంటారు. మీరు అన్నింటికన్నా మంచి కర్తవ్యమును చేస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కావున
దీనిపై కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. రాఖీ ఉన్నదే పతితులను పావనులుగా అయ్యే ప్రతిజ్ఞను చేసేందుకు. ఇది అపవిత్రులను పవిత్రులుగా తయారు చేసే రక్షాబంధనం. మీరు మొట్టమొదట పతిత పావనుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పటి వరకైతే వారు రారో అప్పటి వరకు మనుష్యులు పావనులుగా అవ్వచాలరు అంటున్నారు. తండ్రియే వచ్చి పవిత్రులుగా అయ్యేందుకు ప్రతిజ్ఞను చేయిస్తారు. తప్పకుండా అలా ఎప్పుడూ అయ్యారు. కావుననే ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు బ్రహ్మకుమారి కుమారులు రాఖీ కట్టుకుని పవిత్రంగా ఉంటున్నారు. ఇది ప్రత్యక్షంగా చూడండి. జంధ్యము, కంకణము మొదలైనవన్నీ పవిత్రతకు గుర్తులే. పతిత పావనుడైన తండ్రి కామం మహాశత్రువు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము పవిత్రంగా ఉంటాము అని నాతో ప్రతిజ్ఞ చేయండి. అంతేకాని కంకణాలు మొదలైనవి ధరించకూడదు. ప్రతిజ్ఞ చేయండి, నాకు పంచ వికారాలు దానం చేయండి అని బాబా అంటారు. ఈ రాఖీ బంధనం 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగిందంటున్నారు బాబా. పతిత పావనుడైన తండ్రి వచ్చారు. వారు వచ్చి పవిత్రులుగా అవ్వండి అని రాఖీని కట్టారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ పవిత్ర ప్రపంచ స్థాపన జరిగింది. ఇప్పుడు ఇది నరకము. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చానని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు శ్రీమతంపై ప్రతిజ్ఞ చేసి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు పతితులుగా అవ్వకండి. బ్రాహ్మణులైన మేము ప్రతిజ్ఞ చేయించేందుకు వచ్చాము అని మీరు కూడా చెప్పండి. మేమెప్పుడూ పతితులుగా అవ్వము అని ప్రతిజ్ఞ చేస్తాము అని చెప్పండి. కానీ ఇలా రాసిచ్చిన వారు కూడా ఎందరో అంతమైపోయారు. మేము ఎప్పుడూ పతితులుగా అవ్వము అని ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు కూడా ఈరోజు లేరంటున్నారు బాబా. రక్తంతో రాసిచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మాయ బాక్సింగ్లోకి వెళ్ళిపోయారు. పతిత పావనుడైన తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. పతిత పావనుడైన తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. వారు వచ్చి పిల్లలకు పవిత్రులుగా అవ్వండి అని బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తారు. బాబా వచ్చి పవిత్రులుగా అవ్వండి అని బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తారు. ఇక్కడ అందరూ ప్రతిజ్ఞ చేశారు. మీరు కూడా నిర్ణయించుకోండి. ఇక్కడ అందరూ ప్రతిజ్ఞ చేశారు, మీరు కూడా నిర్ణయించుకోండి. అప్పుడే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అంటున్నారు. మీరు పవిత్రమైన బ్రాహ్మణులుగా అయినట్లయితే మళ్ళీ దేవతలుగా అయిపోతారు. మీరు ఎప్పుడైతే పవిత్రమైన బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైన మేము ప్రతిజ్ఞ చేశాము. ఈ రక్షాబంధన ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఆల్బమ్ను కూడా చూపించాలి. ఈ రక్షాబంధన ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఆల్బమ్ను కూడా చూపించాలి. ఇప్పుడు ఈ సంగమయుగంలో ఈ పవిత్రత ప్రతిజ్ఞను చేశారు. తద్వారా మళ్ళీ 21 జన్మల వరకు పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇటువంటి పాయింట్లను తయారు చేసి మొదటే భాషణను తయారు చేయాలి. ఈ ఆచారం ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఇది 5000 సంవత్సరాల విషయం. కృష్ణ జన్మాష్టమి కూడా 5000 సంవత్సరాల విషయమే అంటున్నారు. కృష్ణుని చరిత్ర అంటూ ఏదీ లేదు. అతడు ఒక చిన్న పిల్లవాడు. చరిత్ర ఒక్క తండ్రిదే. వారు చతురతతో పిల్లలను గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తారు. బలిహారం వారొక్కరిదే. ఇంకెవ్వరి జన్మ దినమునైనా జరుపుకోవటంలో ఉపయోగం ఏమీ లేదంటున్నారు. బలిహారం అంతా శివబాబాదే. అందుకే ఆయన జన్మదినం జరుపుకోవాలి. ఇంకెవరిది జరుపుకోవటంలో కూడా ఏమీ ఉపయోగం లేదు. ఒక్క పరంపిత పరమాత్మ
జన్మదినాన్ని జరుపుకోవాలి. మనుషులకైతే ఏమీ తెలియదు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వారసులుగా అయ్యేందుకు మీ లెక్కాచారాలన్నింటినీ, కర్మ బంధనాలన్నింటినీ తీర్చేసుకోవాలి. తండ్రి సలహా ఏదైతే లభిస్తుందో దానిపైనే నడవాలి. సెకండ్ పాయింట్, అందరికీ తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యమును చేయాలి. పవిత్రతా రూపీ రాఖీని కట్టుకుని పవిత్ర ప్రపంచపు అధికారము అనే వారసత్వాన్ని తీసుకోవాలి. వరదానము, సమీపము అన్న ఒక్క పదం యొక్క స్మృతి ద్వారా ఎటువంటి పరీక్షలో అయినా ఫుల్ పాస్ అయ్యే పాస్ విత్ ఆనర్ భవ. ఎటువంటి పరీక్షలోనైనా ఫుల్ పాస్ కావాలి అంటే ఆ పరీక్షల్లోని ప్రశ్నల విస్తారంలోకి వెళ్ళకండి. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చేశారు అని ఆలోచించకండి. ఇందుకు బదులుగా పాస్ కావాలి అని ఆలోచించి పరీక్షను పరీక్షగా భావించి పాస్ అవ్వండి. పాస్ అంటే బాబాకి సమీపంగా ఒక్క పదాన్ని స్మృతిలో ఉంచుకోండి. మేము పాస్ కావాలి అంటే ఉత్తీర్ణులు కావాలి, పాస్ చేయాలి అంటే గతాన్ని దాటాలి, మరియు బాబాకి పాస్గా ఉండాలి అంటే సమీపంగా ఉండాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్గా అయిపోతారు అనేది గుర్తుంచుకోండి. శ్లోకను, స్వయాన్ని పరమాత్మ ప్రేమకు బలిహారం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ఈరోజు స్వమానము, నేను పరమాత్మ ప్రేమకు అధికారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.